నేను అలెక్సా చెప్పిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. లాస్ట్కి వచ్చేసరికి అమ్మాయి కూడా సారీ చెప్పింది భయ్య. కానీ నాకు ఎందుకో అంత అనిపించట్లేదు. ఏదో చెప్పాలి కదా చెప్పినట్టు అనిపిస్తుంది. అంటే పడిపోయారు కాబట్టి ఇక్కడ దానికి వచ్చినామంట. అదే లేకపోయింటే ఎంతమంది తిట్టిందో తనకే తెలియదంట. అంటే 2 మాత్రం బయటకు వచ్చాయి. ఇంకెంతమంది తిట్టారో ఎంతమంది బలి అయిపోయారో ఎవరికి తెలియదు. అంటే నోరు ఇచ్చాడుగా అని చెప్పి దేవుడు తిట్టడమేనా పని పెట్టుకునేది? అర్థం చేసుకోవాలి కొంచెం. అందుకే అంటారు పెద్దలు, నోరు మంచిగా అయితే ఊరు మంచిగా అవుతుందని చెప్పేసి. నీకు ఆ తెలుగు లేకుండా అయిపోయింది. ఓహో 2 సంపాదించేసరికి ఆటోమేటిక్గా గౌరవం అని పెరిగిపోయింది ఆటలకి. ఇంతకీ తను ఏమన్నదో కొంతమంది తెలియదు అనుకుంటున్నా. ఒకసారి మీరు వింటే మీకు అర్థమవుతుంది. వినండి, ఆ తర్వాత చెప్పండి మీ అభిప్రాయం. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెయిల్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడకాన్ని ఏమని దెంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.